నమస్కారం అమ్మా. నమస్కారం. బాగా చదువుకున్న వాళ్ళు అప్పట్లో ఇప్పుడు మీరు చెప్పిన సమయంలో ఆ టైంలో చదువుకున్న వాళ్ళు ఇంకా బాబాలను కానీ గురువులను కానీ వీళ్ళందరూ నమ్మేవారు కాదు కదా. అవునండి, మీరు నేను కూడా అంతే. ఎందుకంటే అక్కడ సమరం గారు అని చెప్పి ఆయన నాస్తికవాదం మీద ఉన్నారు కదా. ఆయన మా మేనత్త గారికి బాగా క్లోజ్ ఫ్రెండ్ అండి. దాదాపు డైలీ వాళ్ళ ఇంటికి వచ్చేవాళ్ళు, ఒక చోట కూర్చొని మాట్లాడుతూ ఉండేవాళ్ళు. దాంతో నాకు కూడా సేమ్ ఫీలింగ్స్, అంటే అవునవును ఇలాంటివన్నీ నమ్మకూడదు అనేది ఉంది. 7th క్లాస్లో ఉన్నప్పుడు ఒకసారి విజయవాడ బాబా వచ్చారు, కానీ ఒక ర్యాలీ ఉంటుంది కదా అగెనెస్ట్గా, వాళ్ళు చేస్తుంటే వాళ్ళతో పాటు. అంటే బాబా గారికి వ్యతిరేకంగా జరిగే ర్యాలీలో ఫస్ట్ మీరు పాల్గొన్నారు. అవునండి. అంటే ఇలాంటి వాళ్ళు ఉండకూడదని బాగా ప్రభావం మీ మీద ఎక్కువగా ఉండేది. అంటే ఏం తెలీదు, వాళ్ళు చెప్తూ ఉంటే దాన్ని మనం విని ఓకే అవునవును అనుకోవడం అంతే. ఆ తర్వాత ఎలా జరిగింది మరి బాబా గారికి మీకు కనెక్టింగ్ ఎలా జరిగింది, ఈ మార్గంలోకి ఎలా వచ్చారు? మా మేనత్త అని చెప్పాను కదా, మా మేనత్తకి ఒక ఫ్రెండ్ ఉండేవాడు, సైన్స్ టీచర్. మా అత్తయ్య డ్రాయింగ్ టీచరు, ఆవిడ ఫ్రెండ్ సైన్స్ టీచర్. వీళ్ళిద్దరూ విజయవాడ నుంచి పక్కన ఒక విలేజ్కి వెళ్ళి మళ్ళీ సాటర్డే సండే వచ్చేవాళ్ళు అనమాట. అలా వచ్చేటప్పుడు ఆ సైన్స్ టీచర్ గారు వచ్చి స్వామి డివోటీస్, ఆవిడ స్వామి బుక్స్ అన్ని పెట్టుకొని వస్తూ ఉండేవాళ్ళు. కొన్ని మిస్ అయ్యి మా ఇంటికి వచ్చేవి. అలా వచ్చినట్లో ఫస్ట్ నేను చదివిన బుక్ నరనారాయణ గుహాశ్రమం. దానిలో ఒక 13 మంది సాధువులు ఉంటారు, వాళ్ళందరినీ హిమాలయాలు పంపించారు స్వామి. అక్కడ వాళ్ళకి అక్షయ పాత్ర సృష్టించి ఇచ్చారు. దాంట్లో వాళ్ళు భోజనం చేసి అక్కడ సాధన చేసుకునేవాళ్ళు అన్నమాట. ఆ పుస్తకాన్ని చదవడం అయింది. చదివి మా అత్తయ్యతో చెప్పాను, అత్త ఇది చూడు ఎలా ఉందను, మన్ను కూడా హిమాలయాలు పంపించితే ఒకవేళ తీసుకువెళ్తే. అంటే ముందు మీరు జోక్గా అన్నారు. జోక్ అంతే, ఒక జోకే, అదేమి సీరియస్ కాదు. ఒకవేళ తీసుకెళ్తే అప్పుడు నమ్ముదాం మనం కూడా అని చెప్పి నవ్వుకున్నాం. అదంతా చదివేసినాక జస్ట్ చెప్పాను, చెప్పి నవ్వుకున్నాము. ఒక 6 months లోపు మేము అనుకోకుండా హిమాలయాలు వెళ్ళడం అయింది. మా తాతగారు తీసుకుని వెళ్ళారు. అక్కడ మంచిగా, అంటే శివరాత్రి టైంలో వెళ్ళాము. నైట్ అంతా అభిషేకాలు ఇవన్నీ ఉంటాయి కదా, ఋషికేశ్లో ఉన్నాము. అక్కడి నుంచి నీలకంఠం వెళ్ళాము. వచ్చేటప్పుడు మళ్ళీ ముస్సోరి అవన్నీ కూడా చూసాం అనమాట. అక్కడ ఒక పెద్ద యాక్సిడెంట్ అయింది మేము వెళ్ళే బస్కి. మొత్తం అందరికీ ఏవో ఒక చిన్న చిన్న దెబ్బలు తగిలినాయి, కానీ నాకు మాత్రం ఒక దెబ్బ కూడా తగలలేదు. మొత్తం తల్లో అంతా గాజు పెంకులు ఇవన్నీ పడినాయి, కానీ సరిగ్గా నేను కూర్చున్న చోటుని ఇదే ప్లేస్లో ఇంకొక వెహికల్ వచ్చి ఇదేంది. నాకేం కాలేదు, ఓకే భగవంతుడి దయ అని అనుకున్నాం. దీనికి నెక్స్ట్ ఉంటుంది అనమాట ఒక్కొక్కలా. ఇలాగ వెళ్ళొచ్చేసాము, కానీ మాకు జ్ఞాపకం లేదు అసలు, స్వామి అనే మాటే లేదు. వెళ్ళాము వచ్చాం. మీరు అప్పుడు నాస్తికత్వంలో ఎక్కువ ఉన్నప్పుడు మీరు హిమాలయాలు వెళ్ళి మరి ఇవన్నీ ఎందుకు చూసారు? ఎక్కువ అని కాదు, ఏదో వాళ్ళతో పాటు మనం అంతే కదా. కానీ మా నాయనమ్మకి చాలా భక్తి, అంటే దేవుడు అంటే చాలా భక్తి. వాళ్ళ అన్నయ్య వాళ్ళు వేదం చదువుకుంటూ ఉంటే తను విని నేర్చుకుంది వేదం. పౌరోహిత్యం చేసేవాళ్ళు అనమాట మా తాతగారు అటువైపు, మా నాయనమ్మ వైపు వాళ్ళంతా. అందుకని చెప్పి తనకి మొత్తం కంఠోపాఠం, ఏమి బుక్స్ కానీ లేకపోతే చూసి చదవడం కానీ అది లేదు. ఆమె విని నేర్చుకుంది వేదం అంతా. డైలీ వేదం అంతా చదివేది, నారాయణ సూక్తం చదివేది, గణపతి శీర్షం చదివేది, ఇలా ప్రతి ఒక్కటి అన్నమాట. ఇటు చూస్తూ ఉండేవాళ్ళం, కానీ ఇటే బాగా నచ్చేది కదా. అయితే మా నాయనమ్మకు ఒక ఫ్రెండ్ ఉండేవాడు, ఆవిడ పుట్టపర్తి వచ్చారు, వచ్చి మా ఇంటికి వచ్చారు. ఇంకా ఆవిడంటే నచ్చేది కాదు, ఎందుకంటే ఏదో పెద్దగా వచ్చినప్పుడల్లా ఏదో గుడికి అని తీసుకెళ్ళిపోద్ది, ఈ వంటంతా నేను చేసుకోవాలి అన్న ఫీలింగ్ ఉండేది అంతే. అయితే నేను లోపల కూర్చుని ఉన్నాను, బయట వాళ్ళు కూర్చుని
వాళ్ళు కబుర్లు చెప్పుకుంటున్నారు. ఆవిడ నేను ఇలా వెళ్ళొచ్చానండి, చాలా బాగా అయింది, జన్మలో ఒక్కసారి చూడాలి ప్రశాంతత అంటే అక్కడే. ఇంకా ఇన్ని చోట్లకి వెళ్ళి చూసాం కదా, ఎక్కడా అలా అనిపించలేదు, ఇక్కడున్నంత ప్రశాంతత ఇంకెక్కడా కనిపించలేదు అని చెప్పింది. అంటే లోపల కూర్చొని విన్నాను, ఇదేంటి ఆవిడేదో చెప్తుంది అనుకున్నా. మా అత్తయ్య ఒక బుక్ తీసుకొని, అదే సైన్స్ టీచర్ గారిది, ఆవిడ పుస్తకం అక్కడ పెట్టారు, ఆవిడకి ఇచ్చేయాలి బుక్. నేను పట్టుకొని తీసుకెళ్ళాను. వెళ్ళేటప్పుడు మా చిన్న తాతగారి ఇంటికి వెళ్ళాను, అక్కడి నుంచి వాళ్ళ ఇల్లు పక్కన. వెళ్తే మా బాబాయ్ అన్నాడు, ఇప్పుడు గోదావరి పుష్కరాలు స్టార్ట్ అయినాయి కదా, అందుకని చెప్పి మనం అంతా వెళ్దాము, నువ్వు కూడా పదవి అంటే సరే ఒక బ్యాగు, ఒక బట్టలు, ఓ జత బట్టలు పెట్టుకుంటూ ఈ బుక్ కూడా పెట్టుకుంటా. దేనికి పెట్టుకుంటున్నావి అంటే, ట్రైన్లో ఖాళీ ఉంటే చదువుతాను బాబాయ్ అని చెప్పాను. ఆయన అన్నారు, అసలు నుంచోడానికి కూడా ఖాళీ ఉండదు నీకు, అలాంటి నీ పుస్తకం కూడా చదువుతావా? అది ఎంత ఉంది, ఎంత వెయిట్ లేదు కదా, తీసుకెళ్దాం, వీలైతే చదువుతాను, లేకపోతే నష్టమేం లేదు కదా అని ఆ బుక్ పెట్టుకున్నాను. కానీ మాకు సీటు దొరికింది ఎక్కంగానే. సుఖంగా ఇక్కడి నుంచి అక్కడ కాకినాడ, రాజమండ్రి అక్కడికి వెళ్ళేదాకా నేను అన్నీ చదువుకుంటూ బుక్ కంప్లీట్ చేశాను. బుక్స్ అంటే చాలా ఇష్టంగా ఉండే. ఒక నవల్ తీసుకున్నా, ఒక 300 పేజీలున్నా ఒక రోజులో కంప్లీట్ చేసేసే అలవాటు. అందుకని ఆ బుక్ చదివేశాను. చదివినాక ఆ ముందే ఒక చిన్న ఆర్టికల్ ఏదో చదివాను. పుష్కరాల టైంలో గురువు వచ్చి శిష్యుణ్ణి తీసుకుంటారు, గురువు వెతుక్కుంటూ వస్తారు అని చెప్పి అది చదివాను అనమాట. సరే అక్కడికి వెళ్ళేటప్పటికి నాకు అనిపించింది ఎందుకో మనసులో, ఒకవేళ ఈయనే నాకు గురువు అయి ఉండొచ్చు కదా, అందుకని నేను ఇది చదివానేమో. నాకు ఆయన జీవించున్నారా లేదా అనేది కూడా నాకు తెలియదు. పుస్తకం చదువుతున్నాను, అక్కడ ఏదో ఒక పుట్టపర్తి అంతే తప్పించి ఇంకొకటి లేదు. బుక్ చదివాను కదా, నువ్వే నా గురువు అని అనుకుంటాను, ఒట్నే సాయి అనుకుంటాను, 108 సార్లు చేస్తాను అని చెప్పి నదిలో మునిగి ఒక 108 సార్లు సాయి 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 అనుకొని ఇలా లేచేటప్పటికి నాకు స్వామి ప్రత్యక్షమైనట్టే అనిపించింది. దర్శనం జరిగింది, దర్శనం అయింది, సాక్షాత్కారం అంటారు. చాలా సంతోషం అనిపించింది. ఇంటికి వచ్చాను, వచ్చినాక ఆవిడకి వెళ్ళి బుక్ ఇచ్చాను. ఇది ఎక్కడుంటుంది పుట్టపర్తి ఏంటి అని అడిగితే వాడు చెప్పారు, నీకు ఇంకా జాబ్ రాలేదు కదా, కొంచెం ఇది ఫీల్ అవుతున్నావు కదా, అందుకని బాబా గారికి ఒక లెటర్ రాసేయి, నువ్వు రాస్తే కనుక తప్పకుండా అవుతుంది అని చెప్పి. అంటే సరే ఎలా రాయాలి అని కూడా అడిగాను. అసలు తెలియదు మనకి ఎలాగ ఏంటి, ఎలా మొదలు పెట్టాలి. ఏం లేదు, భగవాన్ సత్యసాయి బాబా వారికి పాద పద్మములకు నమస్కరించి రాయనది అని చెప్పి, ఏం రాయాలనుకున్నావో నీ కష్టాలన్నీ రాసేసి పోస్ట్ చేసేయండి. అంటే నేను 15 పైసలు కార్డు తీసుకొని దాని మీద లెటర్ రాసి అలాగే మొదలుపెట్టి, ఏమో ప్రశాంతత అంటే పుట్టపర్తిలో అని చెప్పారు కదా, అది అందుకని నాకు కూడా ఒకసారి నేను చనిపోయేలోపు ఒకసారి కావాలి అని అనుకుని లెటర్ పోస్ట్ చేశాను, వచ్చేసాను. వినాయక చవితి నెక్స్ట్ స్టార్ట్ అయినాక అప్పుడు కూడా ఇంకా ఇదే చెప్పం అనమాట, సాయి 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 సాయి. అయినాక వినాయక చవితి 5వ రోజు ఎందుకో తెలియకుండా మా తాతగారి ఇంటి నుంచి చిన్న తాతగారి ఇంటికి వెళ్ళడానికి బయలుదేరాను. కానీ ఎందుకో లోపల పుట్టపర్తి వెళ్ళిపోవాలి అనేది వచ్చింది, వచ్చేసాను పుట్టపర్తికి. ఎలా రావాలో తెలిసింది మీకు అప్పటికి? తెలీదు. స్టేషన్కి వచ్చాను. పుట్టపర్తి వెళ్ళాలంటే ఎలాగంటే ధర్మవరం దాకా ట్రైన్ ఉంది, అక్కడికి వెళ్ళమన్నారు. ధర్మవరం దాకా వచ్చాను. అక్కడి నుంచి ఒక ఏదో వెహికల్ అంతా పుట్టపర్తి డివోటీస్ అంతా వస్తున్నారు, వాళ్ళతో పాటు వచ్చేసాను. వచ్చినాక షెడ్లో ఉండొచ్చు అని చెప్పాను అన్నారు. షెడ్లో దిగాను. కానీ ఏదో ఒక మాయ, అంటే ఎవరో ఇలాగ పట్టుకొని తీసుకెళ్ళిపోతే ఉంటుంది చూసారా, అలా అనిపించింది. అంతే, మంచిగా డైలీ దర్శనం చేసుకున్నాను. అంటే ఒక ఆమె ఎవరో
నన్ను చాలా బాగా చూసుకున్నారు. నన్ను చంటి పిల్లల్ని చూసుకుంటారు అలా చూసుకున్నది అనమాట. నాకు ఇక్కడ ఏం తెలియదు కదా, అక్కడికి నాకు టవల్ కూడా లేదు. నేను ఇప్పుడు టవల్ లేకపోతే నేను ఎలా స్నానం చేస్తాను అనే స్థితి. అలాంటిది ఆవిడ టవల్ ఇచ్చి అన్ని భోజనం పెట్టించి, అంటే ఆవిడ బట్టలు కూడా అనమాట ఫుల్, నాకు ఎలాంటి ఇబ్బంది కాకుండా ఆవిడ అంత బాగా చూసుకుంది. మూడో నాడు మా నాన్నగారు అత్తయ్య వచ్చారు. ఎలా అంటే బయలుదేరే ముందు తెలియకుండా అడుగుతాం కదా, పుట్టుపర్తి అంటే ఎక్కడ ఉంటుంది అని చెప్పి మా మాస్టర్ గారిని అడిగాను. ఎప్పుడైనా తీసుకెళ్ళండి నన్ను ఒకసారి చూద్దాము అని కూడా అన్నాను. బహుశా అంటే నేను అప్పటిదాకా ఎక్కడికి బయటకు వెళ్ళేది లేదు. మా ఇల్లు లేకపోతే మా తాతగారి ఇల్లు, కాలేజ్, అంతే. అలాంటిది ఏమై ఉంటుంది అనుకుని వీళ్ళంతా మాట్లాడుకున్నాక, లేదు పుట్టుపర్తి అని అడిగింది తాతయ్య, అందుకని చెప్పి అక్కడికి వెళ్ళిపోయి ఉంటుంది అని చెప్పి వాళ్ళు ఇక్కడికి వచ్చేసారు. వాళ్ళు వచ్చిన వెంటనే నేను కనిపించాను వాళ్ళకి. నాకు అప్పుడు భయం స్టార్ట్ అయింది. అమ్మ ఇప్పుడు చెప్పకుండా వచ్చాను ఎలాగా అని చెప్పి అనుకున్నాను. అంటే దీనికి ముందు బాబా గారి దర్శనం జరగలేదండి మీకు? అంతకు ముందు లేదు, పుట్టుపర్తి వచ్చినాక పుట్టుపర్తి అంటే మీ నాన్నగారు వాళ్ళు రాకముందు జరిగిందా దర్శనం? అయింది. అప్పుడు చూసారు మిమ్మల్ని బాబా గారు? అప్పుడు బాగా చూసారండి. చూసి ఇలా 3 అని వేసి ఇలా అన్నారన్నమాట. మిమ్మల్ని దగ్గరగా చూసారు, నా ముందు నుంచుని చూసారు, నవ్వారు. నెక్స్ట్ కొంచెం ముందుకెళ్ళి ఒక 3 అడుగులు వేసినాక వెనక్కి ఇలా చూసి ఇలా అని అన్నారు. సరిగ్గా 3వ నాటికి మా నాన్నగారితో పాటు నేను వెనక్కి వెళ్ళిపోవడం అయిపోయింది. మా నాన్నగారిని చూడాలి అని నేను అనుకున్నాను. ఎందుకంటే నేను చూడకుండానే నేను ఇలా వచ్చేసాను కదా, ఎందుకు వచ్చానో నాకు తెలియదు. అక్కడ కూర్చున్నప్పుడు కూడా బాబా నన్నేం చూడొద్దు, పాపం వీళ్ళంతా చూడాలనుకుంటున్నారు కదా, వాళ్ళంతా చూడు, నేను ఎందుకు వచ్చానో నాకు తెలియదు. ఒక్కసారి చనిపోయేలోపు ఒకసారి ప్రశాంతంగా ఉండాలనుకున్నాను. ఇక్కడ వచ్చినాక నాకు ఇంకా కన్ఫర్మ్ అయిపోయింది నేను ఇంకా వెళ్ళిపోతున్నాను. ఆ ధ్యాసలో ఉన్నాను నేను. బాగా ఫీవర్, ఇంకా ఏదో తెలియకుండా ఉంటుంది చూసారా, అలాంటి మైకం స్థితి. ఇంకా మా నాన్న వచ్చినాక అమ్మో ఇప్పుడు మళ్ళీ ఇంటికి వెళ్ళాలంటే అని అనుకున్నాను. నన్ను చూసుకున్నాను ఉంది కదా, ఆమెమో మ్యూజియం చూపిస్తానని తీసుకెళ్ళి గోకులం దాకా తీసుకెళ్ళిపోయింది. మాకేమీ తెలియదు కదా, ఆవిడ వెనకాల అలా వెళ్ళాము. మళ్ళీ వెనక్కి వచ్చేటప్పుడు స్వామి కారులో వచ్చారు. అప్పుడు నన్ను మా అత్తని కొంచెం ఇలా చూసారు. మా నాన్నగారిని మాత్రం ఫుల్గా అనమాట, అక్కడ అంత దూరం నుంచి చూసుకుంటూ ఇంకా వెనక్కి అలా చూసేలాగా అంతసేపు చూసారు. నేను అనుకున్నా ఓకే ఇంకా చూసావు కదా నాయనా, అది బుట్టలో పడిపోయింది కదా కాబట్టి నాకు ఇబ్బంది ఏం లేదు, మా నాన్నగారు నన్ను ఏమనరు అనుకుని ఇంకా వెళ్ళిపోయాను. ఇక్కడి నుంచి వెళ్ళాను. మా నాన్నగారు హైదరాబాద్ తీసుకెళ్ళిపోయారు. మా నాన్నగారు హైదరాబాద్లో ఉండేవారు. ఓకే. వెళ్ళిన 3వ రోజు నుంచి నాకు అప్పుడు పీరియడ్స్ స్టార్ట్ అయినాయి. నాకు అప్పుడు చాలా కష్టంగా ఉంది కొంచెం పీరియడ్స్ అంటే ఫస్ట్ కళ. అయితే ఆ వేళ నైట్ కల్లో కనిపించారు. ఈయన కనిపించలేదు, షిర్డీ బాబా కనిపించారు. కనిపిస్తే నేను బయట నుంచుని ఉన్నాను. ఒక గుడిలాగా ఉందన్నమాట. గుడి బయట నేను నుంచుని ఉన్నాను. బాబా లోపల కూర్చుని ఉన్నారు. మా తమ్ముడు ఉన్నాడు, ముందు నుంచుని ఉన్నారు, నెక్స్ట్ కూర్చున్నారు. మా తమ్ముడు హైటే ఉంటాడు నాకంటే, నా అంత ఉంటాడు. మాకంటే కూడా ఇంకా ఇంత ఎత్తున్నారు స్వామి. నేను బయట నుంచుని ఉన్నాను, వాళ్ళిద్దరు లోపల ఉన్నారు. ఏమా లోపలికి రా అని పిలిచారు. అంటే నేను రాకూడదు అందుకని చెప్పి నేను బయట నుంచి ఉంటాను. అంటే అదేం లేదు, నేను అమ్మనే కదా, రా లోపలికి రా అని చెప్పి పిలిచి దగ్గర కూర్చోబెట్టుకొని ఇది చేశాను. ఫస్ట్ కళ అది. దాంతో మొదలైంది ఇంకా డైలీ ప్రతిరోజు స్వామి దర్శనం అయ్యేది. అలా కానీ ఇలా కానీ సత్సాయి బాబా కానీ, అంటే దాదాపు 98% సత్సాయి బాబా ఉండే, ఒక 2% షిర్డీ బాబా ఉండే. అంటే ఏది అవ్వబోతుందో లేకపోతే ఏదన్నా ఒక విషయం ఉంది అంటే దాన్ని స్పష్టంగా చెప్పేవాడు.
పొద్దున్న లేవగానే నేను దానికి పోట్లాటో లేకపోతే ఏదో ఒకటి ఉండేది. అంటే మంచిగా నవ్వుకునో లేకపోతే పోట్లాటగానో అలా అలా 91 నుంచి మొదలుపెట్టి నాకు 2001 దాకా ప్రతిరోజు దర్శనం ఇచ్చేవాళ్ళు కళ్ళలో. చూసేవాళ్ళు అనేవాళ్ళు ఎక్కువ ఆలోచిస్తుంది కదా అందుకని కళ్ళలో వస్తారు, ఏముంది నార్మల్ అనేవాళ్ళు. అంటే నన్ను అనుకున్నాను పర్లేదు, ఇబ్బంది ఏముంది, ఏదో పిచ్చి పిచ్చివన్నీ ఆలోచించే బదులు కదా, అంతే. నేను ఎవరికి హామ్ చేయట్లేదు, ఇంకొకటి లేదు కాబట్టి ఓకే అనేది ఒక స్థితికి వచ్చింది. అదైనాక 94లో ఇక్కడ స్వామి సేవకు అని చెప్పి వచ్చాం. మా మామయ్య వాళ్ళు వస్తే సేవంతా అయిపోయింది. సేవంతా అయిపోతే ఇదే చెప్పాను కదా డైలీ కనిపించే వాళ్ళని, ఆవిడ కూడా కల్లో కనిపించారు. కల్లో కనిపించి ఎవరైనా పాద నమస్కారం చేసుకునే వాళ్ళు ఉంటే వచ్చి చేసుకోండి అని అన్నారు నా ముందు నుంచి. అంటే నేను కూడా ఇటు ఇటు చూసి ఎవరైనా పాద నమస్కారం చేసుకునే వాళ్ళు ఉంటే వెళ్ళి చేసుకోండి అంటే స్వామి నన్ను చూసి చాలా మంచి స్మైల్ ఇచ్చారు, వెళ్ళిపోయారు. ఆ సేవకు వచ్చినప్పుడు ఒకసారి అనమాట నన్ను ఫస్ట్ లైన్లో సేవాదళిగా కూర్చోబెట్టారు. ఏంటంటే నా డ్యూటీ స్వామి వచ్చినప్పుడు ఎవరు లేవకుండా చూసుకోవాలి, ఇటు ఇటు జాగ్రత్తగా ఇటు ఇటే చూడాలి, స్వామిని ఎక్కువ చూడదు. నాకు అంత ఇబ్బంది ఏం లేదు, అంటే బాగా చూడాలనేది కూడా లేదు, అందుకని ఇటు ఇటే చూసేదాన్ని ఎక్కువ అయిపోయేది. మాకు పెద్ద ఆవిడ ఉంటుంది కదా, ఆవిడ చెప్పారు ఎవరన్నా లేస్తే గనక వాళ్ళని వెంటనే ఇక్కడ తీసేస్తాం, తీసేసి ఇంకెక్కడన్నా వేసేస్తాం. ఇది మంచి ప్లేస్ కదా, అప్పుడు పైనంతా ఏం లేదు, ఈ కుల్వంత హాల్ అంతా లేదు, ఖాళీది అనమాట. వచ్చేప్పటికి స్వామిలో చాక్లెట్లు వేశారు, వీళ్ళంతా లేచిపోతున్నారు అనమాట. అయిపోయి ఎలాగా స్వామి ఇప్పుడు నువ్వు ఇలా చేసావుంటే కనుక నన్ను ఇక్కడి నుంచి పీకేస్తారు, వీళ్ళ చేయొద్దు అని అనుకుంటున్నా. అంటే స్వామి కూర్చోండి 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 నెమ్మది కూర్చోండి అని చెప్పి నన్ను చూసి బాగా నవ్వేసి వెళ్ళిపోయాడు. ఓకే నా డ్యూటీ నువ్వే చేస్తావు అని. ఇదైనాక నేను పాద నమస్కారాలకు వెళ్ళలేదు, మామూలుగా అయితే సేవంతా అయిపోయినాక అందరినీ కూర్చోబెట్టి పాద నమస్కారాలు ఇస్తారు. నేను మామూలు జనంలో కూర్చొని వాళ్ళంతా చూసుకుని ఇలాగా ఓకే ఓకే అంతా చేసుకుంటున్నారా చేసుకోండి అనుకుని వచ్చేసాను. అంటే నాకు చేసుకోవాలనేది కూడా నాకు తెలియదు, అంతే. ఇంటికి వచ్చేసాను. మళ్ళీ 95లో జనవరిలో వెళ్ళాలని, సేవకి వెళ్ళాలని నాకు నచ్చింది. సేవ చేయడం బాగుంది, అంటే కాస్త 10 మందిలో ఉన్నట్టు ఉంటుంది, అలా ఉంది కదా. ఒక్కళ్ళమే ఉంటే ఉద్యోగం రాలేదు లేకపోతే ఇంకోటి ఇదే ఉంటుంది. ఇక్కడ వచ్చినాక వద్దామని బయలుదేరాను, అన్నీ సర్దుకున్నాను, అంతా అయిపోయింది. ఇంకా లాస్ట్ మినిట్లో ఏంటంటే నేను ఎంత తింటాను ఇంత తినేది. క్యాంటీన్కి వెళ్తే ఒక కూపన్ పెట్టి తీసుకుంటే నాకు 2 పూట్లకు వస్తుంది బాక్స్లో పెట్టుకుంటే కదా, అందుకని చెప్పి ఒక బాక్స్ తీసుకెళ్ళాను. ఆపోజిట్ రోడ్లో ఒకళ్ళు ఉంటారు, నేను చిక్కడపల్లి మెయిన్ రోడ్లో ఉండేవాళ్ళం. ఆపోజిట్లో అక్కడ ఒకళ్ళు ఉన్నారు, వెళ్ళి తెచ్చుకుందాం అని చెప్పి కిందకు వచ్చి నుంచున్నాను. ఎవరో ఒకళ్ళు వచ్చి ఒక వెహికల్ 2 వీలర్ సరిగ్గా ఇదే ప్లేస్ ముందు చెప్పాను కదా ముసరిలో అయ్యింది, అప్పుడు నాకు ఏం కాలేదు కదా, ఇది ఇంటి కింద సరిగ్గా అదే ప్లేస్లో కొట్టేసింది, వెళ్ళిపోయింది. నేను ఎలాగోలా మళ్ళీ ఇంట్లోకి వెళ్ళిపోయాను. ఇంకా నడవలేను కదా, ఎవరో పట్టుకున్నారు, కొంచెం లోపలికి తీసుకెళ్లారు. అయినాక ఆవేళ నైట్ మళ్ళీ స్వామి కళ్ళలో కనిపించారు. కనిపించి ఏం పర్లేదులే, సంక్రాంతికి పెద్ద పండగ కదా, ఇంటిల్లి 10 వచ్చేసేయండి, అంతా మనం అక్కడే చేసుకుందాం పండగ అని చెప్పారు. అంటే ఏం స్వామి నీకు అసలు పొద్దున్న లేచి అనమాట, నీకు ఏమన్నా తెలుస్తుందా, నాకు ఈ కాలు ఎంత నొప్పిగా ఉందో తెలుస్తుందా నీకు, పోన్లే నేను నడవలేను కదా, అందుకని అమ్మ నాన్న మా తమ్ముడు వాళ్ళు వస్తారు, నేను ఇంట్లో ఉంటాను అని చెప్పాను. వీడు ముగ్గురు పాపం ఏమనలేదు, స్వామి చెప్పారు మరి పండగకి వచ్చేయమన్నారు వెళ్ళిపోండి అంటే అలాగే అని చెప్పి బయలుదేరి వెళ్ళిపోయారు. స్వామి చెప్పారని మీరు చెప్పగానే వాళ్ళు నమ్మి వెళ్ళేవారు ఖచ్చితంగా. పాపం అంటే అలాగే ఉండేవండి, స్వామి చెప్పినవి ఇదిగో అలాన్నది ఇవాళ ఈ పని చేయాలి లేకపోతే ఇవాళ ఇది
అని అంటే వాళ్ళు కూడా దాన్ని యాక్సెప్ట్ చేసేవారు. ఏనాడు వ్యతిరేకం ఏం లేదు. అయితే వీళ్ళు వచ్చేసారు, నేను ఇంట్లో ఉన్నాను. నాన్నగారికి ముందొచ్చి నుంచున్నారంట. మా నాన్నగారికి కూడా పాపం పాద నమస్కారం చేసుకోవాలని తెలియదు. అందుకని ఇలా చూస్తూ ఉంటే స్వామి ఇలా చూసుకుంటూ ఆ వెనకాల వాళ్ళ దగ్గర వీళ్ళ దగ్గర లెటర్స్ తీసుకొని మాట్లాడి అన్నీ చేసి వెళ్ళిపోయారు. అయిపోయినాక మా నాన్నగారు వాళ్ళు, మా నాన్న అమ్మ కలిసి మా మేనత్త వాళ్ళ ఇంటికి వెళ్ళిపోయారు నంద్యాల. మా తమ్ముడు మాత్రం ఉండిపోయాడు. వాడికి నెక్స్ట్ డే పొద్దున్నే పాద నమస్కారం ఇచ్చారు. ఇంకా ఆవిడ బయలుదేరి హైదరాబాద్ వచ్చేసి ఇంకా అసలు ఏం చెప్పాడంటే, అసలు పాద నమస్కారం చేసుకున్నాని ఆ పాదాలు ముట్టుకుంటే అసలు ఎంత మంచి వాసనో చెప్పు, అసలు ఎంత బాగుందో చెప్పలేదు, అది ఇదని చెప్పి ఓళ్ళని చెప్పాడు. నేను అందుకని వాడు అన్నం కూడా తినలేదనమాట. ఆవిడ ఎందుకు మళ్ళీ చేయి కడుక్కోవాల్సి వస్తుంది కదా, ఆ వాసన మళ్ళీ పోతుంది అని చెప్పి తినకుండా అలా ఉండి వచ్చాడు. చెప్పేప్పటికి ఇదేంటి నేను ఇప్పటిదాకా చేసుకోలేదు, వాడు చేసుకున్నాడు, రేపొద్దున అయ్యో నాకు కూడా పాద నమస్కారం కావాలి ఇప్పుడు. అంటే చిన్నపిల్లలే, పెద్ద ఇదేం లేదండి, అప్పటి నుంచి ఇప్పటికీ అంతే. మరి ఎలా నాకు కూడా పాద నమస్కారం కావాలి అని, సరే మళ్ళీ సేవకి వెళ్ళాలంటే ఇంట్లోకి వీళ్ళు వచ్చినాక నాకు హాస్పిటల్కి తీసుకెళ్ళంగానే వాళ్ళు పెద్ద ఆపరేషన్ చేశారు. ఒక 3 నెలలు బెడ్ మీద ఉన్నాను. బెడ్ మీద ఉంటే ఒక 2 days 3 days చాలా ఒక డిప్రెషన్ వస్తుంది కదా. మళ్ళీ ముందేంటంటే అమ్మ ఆపరేషన్ అంటే ఇగో స్వామి నువ్వు మాత్రం రావద్దు, ఇప్పుడు కల్లో వచ్చావంటే నువ్వు తట్టుకోలేక నువ్వు తీసేసుకుంటావేమో, అలాంటివేం చేయకు, నువ్వు కనిపించుకో, ఇప్పుడు ఈ పని అయిపోయినాక అప్పుడు చూద్దాం అలా అనుకునేది. కానీ స్వామి కనిపించారు ఆపరేషన్ టైంలో అయింది. నెక్స్ట్ ఒక 3 రోజులు 4 రోజులు అయ్యేప్పటికీ తెలియకుండా ఒక డిప్రెషన్ స్టార్ట్ అయింది. స్టార్ట్ అయితే స్వామి మళ్ళీ కల్లో అనమాట, నువ్వెందుకు ఇదవుతున్నావు, చక్కగా నా బుక్స్ ఉన్నాయి కదా చదువుకో, నా ఫొటోస్ చాలా తెచ్చుకున్నావు కదా అవన్నీ చక్కగా ఒక ఆల్బమ్ లాగా చేసి పెట్టుకో, నీ కాలక్షేపం అయిపోద్ది, బాగుంటుంది. సరే ఓకే, ఉన్న ఫోటోలన్నీ తీసుకొని ఇక్కడ వచ్చినప్పుడల్లా మాకు అదే పని, ఇంత ఫోటో నుంచి మొదలుపెట్టి ఇంత ఫోటో దాకా మన దగ్గర ఎంత డబ్బులు ఉన్నాయో అంత పెట్టి ముందు కొనేసేయడం ఆ ఫోటోలు చిన్నవన్నీ. అలాంటివి చాలా ఫొటోస్ ఉన్నాయి. ఇంకా అవన్నీ పెట్టుకొని దాని చుట్టూతో ఒక డిజైన్ వేసుకోవడం. ఆ మధ్యలోనేమో స్వామి కొటేషన్స్ ఉంటాయి కదా, స్వామి స్పీచ్ లో చెప్పింది, ఇది నేనే ఇది నేనే లేకపోతే ఇలాగా అంటే ఇలా అలాగా అన్నీ మొదలుపెట్టి లైన్ ఫస్ట్ అమ్మ, నీకు నేనే అమ్మ, నీకు నేనే నాన్న, నీకు నేనే గురువు, నీకు నేనే దైవం, నీకు నేనే అని. ఈ వినాయకుడు ఉన్నాడంటే అది నేనే, అమ్మ ఉందంటే అమ్మ నేనే, హనుమాన్ ఉన్నట్టే హనుమాన్ నేనే, ఇలా ప్రతి ఒక్కటి వస్తుంది కదా. అవన్నీ కలెక్ట్ చేసి ప్రతి ఒక్కటి ఇలా పేర్చుకుంటూ వెళ్ళాం. నాకు చాలా బాధ అనిపించింది. స్వామి చూడు, నాకు ఇలా చేస్తే నేను ఎక్కడికి నడవలేను, ఏమి చేయలేను, నువ్వు ఇలా చేసావు, దీనికంటే తీసేసుకోవచ్చు కదా, ఎందుకు ఉంచడం అని చెప్పి కాసేపు ఏడుస్తుంటే ఒక మంచి వాసన వచ్చింది. ఏంటి ఏదో ఇంత మంచి వాసన వస్తుంది, ఎక్కడి నుంచి వస్తుంది అని చూసేటప్పటికి నా పక్కన ఒక చిన్న ఫోటోలో దాని మీద అంతా విభూది వచ్చింది. అక్కడెక్కడ విభూది డబ్బా లేదు, కొన్ని నిన్న అక్కడ పెట్టుకున్నది కానీ అది ఉండదు. స్వామి దగ్గరికి వెళ్ళి పెట్టుకుంటాం వస్తాం అంతే, ఇక్కడ ఉండదు కదా. ఫస్ట్ రోజు అది అంతే. ఇంటికి వచ్చినాక అమ్మ వాళ్ళు కింద నుంచి వస్తున్నాయి, ఏంటి ఏదో మంచి వాసన వస్తుంది, ఏదో మంచి వాసన వస్తుంది అనుకుంటూ వచ్చింది. ఓకే చూసారు. అయినాక మా అత్తయ్య కూడా వచ్చింది. ఆమె అంది, ఏమో నీకు కాలు నొప్పిగా ఉంది కదా అందుకని చెప్పి స్వామి ఇచ్చారేమో, నువ్వే వేసేసుకో అంటే అది తీసుకొని నాకేసాను. నెక్స్ట్ డే ఈ ఆల్బమ్ కోసం ఒక ఫస్ట్ పేజ్ ఏది అని అనుకున్నాం కదా, ఆ ఫోటో మీద వచ్చింది. ఓకే అది కూడా వేసేసుకున్నాను. 3వ రోజు ఇంకొక ఫోటో మీద వచ్చింది, స్వామి శివలింగం పట్టుకున్న ఫోటో దాని మీద వచ్చింది, అది వేసేసుకున్నాను. కొంచెం అంటే తెలియకుండా లోపల ఓకే నాకు ఒక ధైర్యం వచ్చింది, స్వామి చూసుకుంటున్నారు అనేదో, లేకపోతే
ఏదైతే అవని నేనైతే ఆపరేషన్ చేయించుకోను ఇంకా, ఇది ఇంతే అని అనుకున్నాను. అది ఆల్బమ్ అయిపోయింది నవంబర్లో సేవకు వచ్చాను. నేను కింద కూర్చోలేను కదా, నాకు మంచినీళ్ళు పోసే పని, ఒక స్టూల్ మీద కూర్చుని అది ఇచ్చారు. అది సేవ అయిపోయింది. అయినాక స్వామి పాద నమస్కారం ఇవ్వడానికి వచ్చారు. పాద నమస్కారాలు కూర్చున్నాము. ఆ ముందు లైన్లో ఉన్నప్పుడే అక్కడి నుంచి అన్నమాట చూసి నేను అక్కడ వస్తాను అని చెప్పి నేనేం మాట్లాడింది లేదు, కానీ ఆయన అంతటా ఆయన అన్నమాట వచ్చారు. బుక్ బ్లెస్ చేశారు. కర్చీఫ్లు ఏవో తీసుకొచ్చారు, కర్చీఫ్లు బ్లెస్ చేశారు. తర్వాత ఇంకా పాద నమస్కారం చేసుకో అంటే ఈ హడావుడిలో ఉన్నాను కదా, ఈ బుక్ ఇలా పట్టుకున్నాను, ఇంత సైజ్ బుక్ ఇలా పట్టుకుని ఉన్నాను, అది ముట్టుకున్నాను. అయినాక మళ్ళీ కర్చీఫ్ ఇచ్చాను. మరి ఇది అసలు గుర్తులేదు పాద నమస్కారం. అయితే నేను అన్నారు అదే పాద నమస్కారం చేసుకో అంటే చేసుకున్నాను. ఓకే అమ్మయ్య పాద నమస్కారం నేను కూడా చేసుకున్నాను అనేది అనుకున్నాను. కానీ అప్పటి నుంచి మళ్ళీ నేను 2001లో పుట్టపర్తి వచ్చేదాకా మధ్యలో ఎన్నిసార్లు వచ్చానో ప్రతి ఒక్కసారి నాకు పాద నమస్కారం వచ్చాను. ఏనాడు తక్కువ చేయలేదు, వెనక్కి ఖాళీ చేతితో పంపించలేదు. ఖాళీ చేతులతో లేదు. దర్శనము, స్పర్శనము, సంభాషణము 3 సంతృప్తిగా ఇచ్చి పంపించేవాడు. ఇలా ఉన్నప్పుడే ఒకసారి వచ్చాను అనమాట. నేను వస్తే చెప్పాను కదా, ఎప్పుడు వచ్చినా స్వామి నాకు పాద నమస్కారం ఇచ్చేవాడు. అయితే మా నాన్నగారు ఏదో ఒకటి బ్లెస్ చేయించమని పంపించారు. అవి బ్లెస్ చేయడం అయింది, చాక్లెట్లు వేశారు, పాద నమస్కారం అయిపోయింది. అయినాక స్వామి అలా నా ముందు నుంచి వెళ్తూ ఉంటే అటు వాళ్ళంతా దండం పెడుతున్నారు, ఇటు వాళ్ళంతా మామూలుగా కూర్చున్నారు. నేను చూసి చూసావా, అంతా నువ్వు చూస్తేనేమో దండం పెడతారు, లేకపోతే ఎవరు పెట్టరు. నేను అలా కాదు, నువ్వు వెనుకున్నావు కదా, ఇప్పుడు నేను చాలా క్యూట్గా మంచిగా దండం పెడతాను. అదే నువ్వు నన్ను చూసావు అనుకో, చూస్తే అది బాగుంటుంది అని చెప్పాను. ఉట్లే లోపల స్వామి దర్శనం అయింది, అటు వచ్చారు. వచ్చి స్ట్రైట్గా ఇలా చూసారు, అంటే కొంచెం దూరంగానే, కానీ నన్నే బాగా చూసారనేది నాకు తెలుసు. ఫస్ట్ లైన్లో ఉన్నాను. చూడంగానే అయిపోయింది. అంటే స్వామి ఏమో కొంచెం ఇలాగ అన్నారు, వెళ్ళిపోయారు లోపలికి. అయిపోయింది. మళ్ళీ భజన అయినాక వెనక్కి వస్తుంది స్వామి. వచ్చేటప్పుడు ఇక్కడే కూర్చున్నాను కదా, స్వామి మరి నేను ఇంక ఇప్పుడు ఏం చేయాలి, అయిపోయింది, వచ్చిన పనులన్నీ అయిపోయింది, ఇప్పుడు ఏం చేయాలి నేను అనుకుంటూ కూర్చుంటే వెనకాల మంది అమ్మ ఎన్నాళ్ళైంది వచ్చి నువ్వు అంటే, నేను ఇప్పుడేనండి వచ్చింది కూర్చున్నాను అంటే, అప్పుడే అయిపోయినాయి స్వామి బ్లెస్ చేస్తారు, అన్నీ అయిపోయినాయి కదా. మా వాళ్ళు పిల్లలకి అక్షరాభ్యాసం కోసం పలక పట్టుకొని కూర్చున్నాము, ఇన్నాళ్ళ నుంచి చేయలేదు, నువ్వు పలక పట్టుకుంటావా, కొంచెం బ్లెస్ చేయించిస్తే మా బాబుకి అక్షరాభ్యాసం చేసుకుంటాము, అలాగే పట్టుకుంటాం. ఆ ముందే నాకు కల్లో అనమాట, స్వామి నాకు అక్షరాభ్యాసం చేయొచ్చు. ఓకే ఓకే అయితే నా కోసం ఇందుకోసమే అని చెప్పి అది పట్టుకుంటే కూర్చున్నాను. స్వామి వస్తున్నారు. వస్తుంటే నాకేంటంటే ఇదే చెప్పాను కదా, స్వామి విభూది ఇవ్వలేరు మామూలుగా, ఆయన అంతటా ఆయన క్రియేట్ చేసి ఇవ్వరు. ఏదో ట్యూబ్ ఉంటుంది, ఏదో వస్తుంది. ఒకవేళ ఉన్నది వెళ్ళేటప్పుడు అయిపోద్ది ఫస్ట్ దర్శనంలో, వెనక్కి వచ్చేటప్పుడు ఏముండదు, ఖాళీ కదా. ఇంటర్వ్యూ రూమ్లో కూడా ఫుల్ అయిపోతుంది. ఇప్పుడు నీ చేతిలోంచి ఏమీ ఇవ్వలేవు, నాకు తెలుసు ఆ విషయం. నేను జోక్కి అడుగుతాను, నేను విభూది అడుగుతాను, నువ్వు ఇవ్వలేవు కదా, అప్పుడు నాకు మజా వస్తుంది, నేను నవ్వుతాను, అంటే నవ్వుకుంటాను అని అనుకున్నా. వీళ్ళు పలకి ఇచ్చారు. ఓకే ఇలా పట్టుకున్నాను, 2 చేతులతో పట్టుకున్నాను. పట్టుకుంటే స్వామి ఇలా నడిచి వస్తున్నాను. వస్తుంటే ఇలా పట్టుకున్న దాన్ని, సాయి నాకు కాలు చాలా నొప్పిగా ఉంది, కొంచెం విభూది ఇస్తావా అంటే, స్వామి నవ్వుకుంటూ ఇంకా దగ్గరకు వచ్చేసారు. నీ అంత దగ్గరకు వచ్చేటప్పటికి నాకేంటి ఏమో ఇచ్చేస్తారేమో అని చెప్పి పలక ఇటు పెట్టాను, ఈ చెయ్యి ఇలా పెట్టాను. వచ్చారు, ఈ పలక మీద ఒకటేసి ఈ చేతిలో చపీమని కొట్టారు. ఎంత గట్టిగా అంటే
అసలు ఆ నవ్వు మర్చిపోలేవండి. నేను నవ్వుతానన్నాను కదా, నేను నవ్వడం కాదు, ఆయన నవ్వు ఫుల్ అన్నమాట. కొట్టేసి వెళ్ళిపోయారు. ఓకే, మన కదా అది కూడా మజాదే కదా, బాగానే అయిపోయింది. ఇది మళ్ళీ 2007లో సాయంకాలం పూట భజన అయిపోయి వెళ్ళిపోయేటప్పుడు నేను సీతారామ కళ్యాణం అని చెప్పి ఇది ఇన్విటేషన్ ఇచ్చాను. ఇస్తే తీసుకున్నారు. తీసుకున్నాక అప్పుడు క్రియేట్ చేసి నాకు ఒక్కదానికే ఇచ్చారు. ఎందుకంటే అప్పుడు అడిగింది మళ్ళీ ఇప్పుడు అంటే భజన అయిపోయినాక వెళ్ళేటప్పుడు నాకు అప్పుడు విషయంలో ఉండదని కదా, అందుకని చెప్పి అన్నేళ్ల తర్వాత ఇచ్చారు. అంటే వచ్చి వెళ్తా ఉండేవాళ్ళు. అలాంటిది హైదరాబాద్ నుంచి వచ్చేవాళ్ళం. దాదాపు నెల 2 నెలల కల్లా ఒక ట్రిప్ వేసేవాళ్ళం. నెక్స్ట్ 2001లో ఇక్కడ వచ్చేసాం. బాబా ప్రేరేపించారా? అది కూడా కల్లోనే చెప్పారండి. కల్లో ఒక పెద్ద ఇది రాజ దర్బార్ లాగా ఉంటుంది కదా, అలాంటిది ఉంది. స్వామి సింహాసనం మీద కూర్చుని ఉన్నారు. నేను మా నాన్నగారు వచ్చాం అనమాట. వస్తే మమ్మల్ని చూసి నా వాళ్ళు వచ్చారు కదా, భోజనం పెట్టండి అని చెప్పాను అన్నారు. అని ఇంక ఇక్కడే ఉండండి, ఇక్కడికి వెళ్ళొద్దు, నేనే అన్ని చూసుకుంటాను అని చెప్పాడు. సరిగ్గా ఇది చెప్పే ముందు నాడే మేము ఇక్కడ ఒక ఇల్లు తీసుకున్నాం. మా నాన్నగారు అపార్ట్మెంట్లో తీసుకున్నారు అనమాట. ఏమంటారు, ఒకటే రూమ్ ఉంటుంది అలాంటిది, పుట్టపర్తిలోనే ఒక చిన్న గది అంతే. అది అమ్మేయాల్సి వచ్చింది. ఏదో కొంచెం పనులు ఉంటాయి కదా, ఏదో అలా అమ్మేశారు. నిన్న అమ్మేశారు, ఇవాళ కల్లో చెప్పారు మీరు వచ్చి ఉండండి. అయ్యో ఇప్పుడు చెప్తే ఎలాగా, అయ్యో నిన్న చెప్పుంటే ఇది అమ్మకుండా అన్న ఉండేవాళ్ళం, ఇప్పుడు ఎక్కడ ఉంటాం వస్తే. ఇంకా కొన్ని అప్పులు ఉన్నాయి, అన్నీ తీర్చేసుకుని వస్తాం అంటే. ఇప్పుడు లక్ష్మి ఉంది కదా, తను మా ఇంటికి వచ్చింది. వస్తే ఇదే చెప్పాను, ఇలాగా చెప్పారు లక్ష్మి, కానీ ఇప్పుడే అంటే కష్టం, కొంచెం డబ్బులు కూడబెట్టుకొని అన్నీ తీర్చుకొని, అంటే ఇంకేమీ బాకీ లేవు అనుకున్నాక కొంచెం డబ్బులు పెట్టుకొని వస్తే ఎవరిని అడగకుండా మనం ఇది బతకచ్చు అంటే. తనంది, అదేంటి అలా ఎందుకు ఆలోచిస్తావు, స్వామి చూసుకుంటున్నప్పుడు స్వామి చూసుకుంటారు, నీకు ఎందుకు ఆలోచన, వచ్చేసి స్వామి 8 టైం చెప్పారో 7 చెప్పారో అప్పటికే నువ్వు వచ్చేసాయి అని అంది. స్వామి చెప్పింది కనుమనాడు వచ్చేయమని చెప్పారు. కనుమ రోజున అంటే మాకు తెలిసిన వాళ్ళేమో కనుమనాడు కాకు కూడా కదలదు, ఇంకా కష్టాలు అయిపోతాయి, మీకున్నే చాలా ఏంటి, వెళ్ళేదే కదా, ఒక మంచి డేట్ చూసుకొని మీకు చాలేలాగా మేము చూసి చెప్తాము, అప్పుడు వెళ్ళండి అంటే. నాన్న చెప్పారు, నువ్వైతే వెళ్ళిపో, ముందు స్వామికి చెప్పు, ఎప్పుడంటే అప్పుడు నేను బయలుదేరి వచ్చేస్తాను అని చెప్పాను. అంటే నేను ఇక్కడ వచ్చాను, అంత కనుమనాడు పొద్దున్నే నాకు ఫస్ట్ లైనే దొరికింది అంత జనంలో, స్వామి దయ వల్ల. అయితే స్వామి చెప్పారు, ఒక పట్టు చీర తెచ్చుకో నువ్వు, నేను బ్లెస్ చేస్తాను. అమ్మ, పట్టు చీర అంటే ఎంత ఉంటుంది కాస్ట్, చాలా డబ్బులు ఉంటాయి కదా అని చెప్పి అనుకున్నాను. అనుకుని, లేదు స్వామి, నువ్వు నాకు ఫస్ట్ లైన్ ఇస్తే అప్పుడు నేను తెచ్చుకుంటాను చీర. నాకు ఫస్ట్ లైన్ వచ్చింది. అక్కడ ప్లేస్ పెట్టుకొని నేను బయటికి వెళ్ళి అక్కడ ఒక షాప్లో, వాళ్ళెవరో కూడా నాకు తెలియదు, అన్న నాకు పట్టు చీర కావాలి చూపిస్తారా అంటే, పొద్దున్నే పాపం చూపించారు, నేను తీసుకున్నాను. అది తీసుకొని, అన్న నా దగ్గర డబ్బులు లేవు, మరి మళ్ళీ లైన్ వచ్చింది కదా, స్వామితో బ్లెస్ చేయించుకుందామని అని చెప్పాను. అంటే అలాగేమ్మా మళ్ళీ ఇవ్వు నువ్వు అని చెప్పారు. ఆయనకేం కదా అంటే, స్వామి వచ్చారు, బ్లెస్ చేశారు, లెటర్ తీసుకున్నారు. నాది ఒకటే లెటర్, వాళ్ళ తీసుకుంది వెళ్ళేటప్పుడు. తీసుకొని చాలా సంతోషం, చాలా సంతోషం, చాలా సంతోషం 3 సార్లు అన్నారు. తను లక్ష్మినేమో అక్కడ ఓల్డేజ్ పీపుల్ దగ్గర కూర్చుని ఉందన్న, నేనేటి గేట్ దగ్గరలో కూర్చున్నాను. అంటే చాలా దూరం ఉంటుంది కదా, స్వామి మాట మామూలుగా ఎప్పుడు వినిపించదు, కానీ అక్కడి నుంచి
ఏంటి అంత గట్టిగా మాట్లాడారు స్వామి, ఏం మాట్లాడావు అది ఇది అని. ఏం లేదు స్వామి, మీరు రమ్మన్నారు కదా అంటే చాలా సంతోషం అని చెప్పి ఇంకంతే. బయటకు వచ్చినాక అమ్మ నాన్నగారికి ఫోన్ చేసి, నాన్న ఏమీ సర్దద్దు, ఏం లేదు, వాళ్ళు ప్యాక్ చేసేవాళ్ళు ఉంటారు, వాళ్ళకి అప్పు చెప్పేయండి, స్వామి 4ంటికి బయలుదేరమన్నారు కదా అందుకని చెప్పి బయలుదేరి వచ్చేసేయండి అంతే. అవి ఏమొచ్చినాయి ఏం రాలేదు కూడా మాకు తెలియదు, కానీ మేము వచ్చేసాం ఇక్కడ. అంటే ఎలాగమ్మా ఇప్పుడు బాబా గారు ఆయన ఉన్నంతకాలం మీకు అంతా చూసుకుంటూ ఉన్నారు కదా, మరి ఆయన భౌతిక దేహ నిష్క్రమణ ఆ జరిగే సమయంలో, ఆ సమయంలో కూడా మీరు దగ్గరలోనే ఉన్నారండి? మేము ఇక్కడే ఉన్నాము, కానీ అంటే జీర్ణించుకోవడం కొంచెం కష్టమే అనిపించింది. ఆయన ఎప్పుడు మాతో ఉన్నారనేది మాకు నమ్మకమే, అసలు దాంట్లో ఇంత కూడా ఇసుమంత కూడా అనుమానం లేదు. కానీ ఫిజికల్గా కొంచెం బాగా అటాచ్మెంట్ అనిపించేది ఆయనతో. ఎలా అంటే ఏ చిన్న కష్టం ఉన్నా ప్రతి చిన్నది అండి, ఇది చెప్పచ్చు ఇది చెప్పకూడదు అది లేదు మాకు. ఎంత చిన్నదైనా కానీ అక్కడికి ఆ చిన్న పాప అని చెప్పు, అదే రెండో పాప పుట్టిందని చెప్పాను కదా, దాన్ని ఒకనాడు పండగ నాడు శివరాత్రికి తీసుకెళ్ళాం అనమాట. తీసుకెళ్తే వాళ్ళు భజనంతా అయిపోయినాక ప్రసాదం పెడతారు ఆమెలు. ఆ జనంలో వెళ్ళాక మేము బయట కూర్చున్నాము. అయితే అక్కడి నుంచి చాలా దూరం ఉంటుంది, ఎక్కడో కనిపిస్తారు స్వామి, కానీ ఉట్నే కనిపించుతారు. అయితే దానికి అప్పుడే దెబ్బ తగిలింది, చిన్న దెబ్బ, కానీ అది పట్టించుకోలేదు. ఎత్తుకొని అదిగో స్వామి స్వామి అని చెప్పి చూపిస్తున్నాం. అంటే అది కూడా స్వామి దెబ్బ నొప్పి అని చెప్పింది. అంటే వెంటనే అనమాట, అయ్యో అసలు దాన్ని మనం పట్టించుకోలేదే, కానీ అది ఆయనకే చెప్పుకుంటుంది కదా, అది మేము నేర్పించింది కాదు, వాళ్ళకి స్వతహాగా వచ్చింది అంతే. మేము కూడా అదేంతో మేము కూడా అంతే, ఏ చిన్నదున్నా స్వామి నువ్వు చూసుకో, స్వామి ఇలా ఉంది స్వామి అంటే, అది మంచి కానివ్వండి చెడు కానివ్వండి ఏదైనా అలా అలవాటు అయిపోయింది. అంటే అమ్మ ఇప్పుడు మనకంత ప్రశాంతి నిలయం ఉన్నది, బాబా గారు ఉన్నారు, అక్కడ అన్నీ ఉన్నది, మీరు ఇక్కడ మరి దీన్ని చేపట్టడానికి ఏంటి కారణం? ఇది కూడా కల్లోనే చెప్పారండి నాకు. అంటే ఎవరు నమ్మినా నమ్మకపోయినా నాకు దాంతో సంబంధం లేదు, నా నమ్మకం నాది. స్వామి ఉన్నప్పుడే చెప్పారు ఒకసారి, ఏంటంటే ఫస్ట్ టెంపుల్ మనమే కడతాం అని చెప్పారు. మనమే అంతే, నువ్వు కడతావు కాదు, మనమే కడతాం. అంటే పొద్దున్న లేచి ఏంటో స్వామి విగ్రహం అంటే ఏం బాగుంటది, నువ్వు బాగుంటావు, అయితే నవ్వుతావు మాట్లాడతావు అన్నీ ఉంటుంది. విగ్రహం లాగా ఉంటే ఏముంటది, అక్కడ ఏమన్నా మాటలు ఉంటాయా పలుకులు ఉంటాయా, ఏముండదు, శిలలాగా ఉట్నే ఉంటది. అదేం బాగోలేదు స్వామి, నువ్వే బాగుంటావు అని అనుకున్నాను. అయితే 2011 స్వామిది ఇదైనాక ఏదో కొంచెం రంగుగా ఉండేది. అంటే ఎప్పుడైనా అత్యవసరం అయితేనే కళ్ళలో కనిపించడం, ఇంకా నెక్స్ట్ కొంచెం వెల్త్గా అనిపించేది. అక్కడ డైలీ చూసేవాళ్ళం కదా, వేరే దేశం నుంచి వచ్చిన ఒక ఆవిడ వచ్చింది ఇక్కడికి, ఈ బిల్డింగ్ దగ్గరికి వచ్చి, ఇది ఉట్నే ఉందంట కదా బిల్డింగ్, ఇక్కడ ఏమన్నా నేను ఒక షిర్డీ బాబా సత్యసాయి బాబాది విగ్రహాలు పెట్టాలనుకుంటున్నాను, షిర్డీ బాబా విగ్రహం ఆల్రెడీ తీసుకొచ్చాను, సత్యసాయి బాబాది చేయించుతున్నాను, నేను ఒక టెంపుల్ కట్టాలనుకుంటున్నాను అని చెప్పింది. అంటే విన్నాము. నెక్స్ట్ మళ్ళీ వాళ్ళ ఇంటికి తీసుకెళ్ళి షిర్డీ బాబాది పెద్ద విగ్రహం, ఒక పెద్ద శివలింగం ఉంది, అది చూపించి అక్కడంటే కష్టం అందుకని చెప్పి నేను ఇంకొక ప్లేస్ చూస్తున్నాను, వెతుకుతున్నాను, మీ దగ్గర చేయకపోవచ్చు అని చెప్పి. అంటే నేను అనుకున్నాను, ఇదేంటి స్వామి నువ్వు ఫస్ట్ టెంపుల్ మనం కట్టించుకుంటాము అని చెప్పావు కదా, ఇప్పుడు ఎవరో కడుతుంది కదా మరి చూస్తున్నావే జనరల్ అనుకుంటాను, లోకల్ థాట్స్ వస్తూనే ఉంటాయి కదా అనుకుని ఇచ్చేసాను. 2-3 రోజుల్లో కల ఏంటంటే స్వామి వస్తున్నారు, నేనేమో ఒక చెట్లు పక్కన ఏంటంటే మిగిలిన వాళ్ళు కూర్చుంటే నేను విడిగా కనిపించింది కదా, అందుకని ఒక పక్కన కూర్చుని ఉన్నాను. స్వామి వచ్చారు, వచ్చి నాతో మాట్లాడారు.
మాట్లాడి ఏదో మనమే కట్టుకుంటున్నాము టెంపుల్ అని చెప్పి ఒక తిథి చెప్పారు. తిథి వారం చెప్పారు. అది చూసుకుంటే ఆగస్టులో 4th వచ్చింది 2012. ఆ వేళ ప్రతిష్ఠ చేస్తుంది అని చెప్పారు. పొద్దున్నే లేచి తిథి వారం చూసుకునేటప్పుడు ఆగస్టు 4th వచ్చింది. అంకుల్ వాళ్ళతో చెప్పారు, ఎలా కడతాము, మన దగ్గర ఏం డబ్బులు లేవు, అంతా వెతికి చూసుకుంటే ఒక 50,000 లోపు ఉంది. సరే ఇది మా అంకుల్ వాళ్ళది స్థలం, ఈ స్థలం అయితే ఉంది, ఈ స్థలం అయితే నేను ఇస్తాను, దీంట్లో ఏదన్నా ఒక చిన్నది కడదాం, 50,000లో ఏదైపోతే అది కట్టేద్దాం, కట్టేస్తే దాంట్లో స్వామిని పెట్టేద్దాం అని అనుకున్నాం. ఎక్కడి నుంచి వస్తే ఏ వస్తే అదంతా ఏం లేదు. సరే ఒక చిన్న రేకుల షెడ్ వేసేసి ఇక్కడ వేసినాక దీపం పెట్టాము, దండం పెట్టుకున్నాము. ఎప్పుడో డేట్ చెప్పావు కదా అప్పటికి నువ్వు వచ్చేస్తే అని అనుకున్నాము. ఇంటికి వెళ్ళిపోయాను. మేము పుట్టుపర్తిలో ఉండేవాళ్ళం. అయితే అక్కడికి వెళ్ళి పడుకున్నాను. మా తమ్ముడు వాళ్ళు ఇక్కడ ఉన్నారు, ఈ బిల్డింగ్లో ఉన్నారు. బాగా స్పష్టంగా అండి, ఏం అనుమానం లేకుండా స్వామి చెప్తుంది ఏంటంటే, పెద్ద గాలులు వస్తున్నాయి, రేకులు ఎగిరిపోతాయి, పిల్లల్ని లోపల ఉండమని చెప్తారు. ఇలా లేచి ఇదేంటి స్వామి ఇలా చెప్పారు అనుకుని ఫోన్ చేశాను. ఫోన్ చేసి, సునీత గాలి వస్తుందంట, రేకులు ఎగిరిపోతాయంట, లోపల ఉండమని చెప్పారు. అంటే అక్క రేకులు ఎగిరిపోయినాయి అక్క ఇప్పుడేనా అని చెప్పి, ఇప్పుడే రేకులు ఎగిరిపోయింది. ఇలా వేసి దీపం పెట్టేళ్ళాం ఆ వేళ పొద్దున. మళ్ళీ వచ్చాను నెక్స్ట్ డే, మళ్ళీ రేకులు తీసుకొచ్చాం, మళ్ళీ రేకులు వేసాం, మళ్ళీ రేకులు వేసాం. అంటే మనకున్న దాంట్లో చేయాలనేది మా ఉద్దేశం. ఆయన ఎంత పెద్దగా అయినా చేసుకోగలరు అనేది తెలుసు, కానీ ఇంకొకళ్ళని అడగలేం కదా, అదనమాట. అయితే మళ్ళీ రేకులు వేసేయడం మళ్ళీ పూర్తి అయిపోయినాక అబ్బాయి వెళ్ళిపోతూ మా తమ్ముడిని అడిగాడండి, అన్న దేనికన్నా ఇది వేస్తుందా అంటే, ఏం లేదు సత్యసాయిబాబా విగ్రహం పెట్టాడు. అయ్యయ్యో బాబాకి పెట్టేటప్పుడు ఇదేంటన్నా కనీసం కొంచెం స్లాబ్ వేసుకుంటే బాగుంటుంది కదా, ఒక 10,000 ఉంటే చూసుకోండి, నేను ఎలాగైనా ఈ మధ్య దాకా స్వామిగా కూర్చోబెట్టేదాకా పైదాకా వేద్దాము, అటు ఇటు రేకులు ఉంచు అని చెప్పి. అయ్య బాబా ఇప్పుడు 10,000 అంటే ఎక్కడి నుంచి వస్తాయి, ఏం లేదు 3,000 ఉంటాయి అకౌంట్లో, ఎందుకంటే ఏముండవు అని అనుకుని వెళ్ళాం. అంకుల్ అకౌంట్, నా అకౌంట్ కాదు. అంటే వెళ్ళి చూసేటప్పటికి సరిగ్గా 10,000 ఉంది. సరే ఆ డబ్బులు తీసుకొచ్చాము, 10,000 తీసుకొచ్చి ఇచ్చేసి మధ్యలో దాకా వేసాయి నాయన అని చెప్పి. మళ్ళీ తర్వాత ఇంకేవో కొంచెం డబ్బులు వచ్చి ఆ పక్కన వేసాడు, మళ్ళీ ఇంకొంచెం వచ్చింది ఇటు పక్కన వేసాడు. 10,000కి వేస్తే ఎలా వస్తుంది తెలుసు కదా, పల్చగా వేసాడు. మట్టి ఇది పెట్టుకొని, ఈ ఇప్పుడు స్లాబుల్ లాగా కాకుండా మట్టి అలుపుకొని తను ఏదో సొంతగా చేశాడు. అబ్బాయి చిన్న అబ్బాయి సీనా అని. ఆ టైంకి ఈయన వచ్చేసే జైపూర్లో ఏదో ఆన్లైన్ దీంట్లో చూసి, ఏమంటారు గూగుల్లో చూసి ఒకరికి ఎవరికో ఫోన్ చేసేస్తే వాళ్ళు చేసిస్తా ఉన్నారు. కానీ అక్కడి నుంచి ఫోటోలో చూపిస్తే మాకేం అంత నచ్చలేదు. స్వామి డేట్ అయితే వచ్చేసింది కానీ అదేం నచ్చలేదు, అందుకని వద్దని చెప్పేస్తున్నాం అని చెప్పి వద్దని చెప్పేసి, అతను ఏం చేశాడు చెప్పా పెట్టకుండా శుభ్రంగా ఎక్కించుకొని తీసుకొచ్చేసాడు. కానీ చేసినట్టునే తీసుకొచ్చేసాడు. తిన్నగా అక్కడికి వెళ్ళిపోయాడు, ప్రశాంత్ నిలయంకి వెళ్ళిపోయాడు. క్యాంటీన్ వైపు లోపలికి కూడా వెళ్ళిపోయాడు. లోపలికి కూడా వెళ్ళిపోయి ఎక్కడో అని చెప్పి ఫోన్ చేశాడు. అయ్య బాబాయ్ లోపలికి కాదు నాయన, ఇక్కడ స్టేషన్ దగ్గర వచ్చి అంటే మళ్ళీ పాపం వెనక్కి తీసుకొని వచ్చాడు. మేము అనుకున్నాం ఇదేం స్వామి, ఆగస్టు అదే జూలై 31st వచ్చేసింది. రాగానే మరి అప్పటికప్పుడు మళ్ళీ పోస్ట్ తెచ్చుకోవాలి కదా, వాళ్ళని ఎవరిని అడిగితే రోజులు వాళ్ళు వచ్చారు. 3 రోజులు ప్రతిష్ట ఇదంతా చాలా బాగా చేశారు. నెక్స్ట్ ఇయర్కి షిర్డీ బాబా వచ్చారు. ఆ తర్వాత ఇది వాన వస్తే మొత్తం కారిపోతుంది, బయట ఎలా ఉంటుందో లోపల కూడా అంతే స్వామికి.
అయ్యో స్వామి ఇదేంటి స్వామి ఇలాగా వాన వచ్చేస్తే నీళ్ళు వచ్చేస్తున్నాయి మేము ఏం చేస్తాము, ఉమ్, ఏం చేయలేం, ఉమ్, నీకేదో ఒక గొడుగు పెడతావు అంతే అని చెప్పి అనుకునేవాడు. ఉమ్, అంటే ఒక ఆవిడ వచ్చారు, ఉమ్, ఆవిడ నేను స్లాబ్ వేయించుతాను ఉమ్, కొంచెం దాకా ఉమ్, అని చెప్పాను అన్నాను. ఇక్కడ దాకా వేయించాలి ఉమ్, అనేది ఆవిడిచ్చిన దాంతో ఉమ్, అయ్యింది. అందులోకి ఇంకెవరో వచ్చారు, ఇంకొంచెం ఇలా ఇంకొంచెం వాళ్ళు ఇంకొంచెం అయింది. ఉమ్, ఇంక ప్లాన్ కానీ ఏమి కానీ ఏం లేదు. ఉమ్, ఓకే, ఇక్కడ దాకా అయినాక మరి గోపురం కనిపించాలి కదా, గోపురం ఇక్కడ పెట్టేస్తే లేదు ఇంత పెద్ద పొడుగు ఇదైనప్పుడు కొంచెం ఎత్తుంటే బాగుంటుంది. ఉమ్, మళ్ళీ అక్కడ కూడా అనుకోకుండా ఎవరో వచ్చి ఉమ్, అలా ఎవరు వచ్చినా వీలైనంత ఉమ్, అంటే కైండ్ అంతే. స్వామి చెప్తారు కదా, ఉమ్, మీరు ఎక్కడ క్యాష్ అనేది మీరు అడగద్దు, ఉమ్, వీలైనంత తీసుకోవద్దు. ఉమ్, తప్పనిసరి అయితే అంటే నీకు బాగా తెలిసిన వాళ్ళు, ఉమ్, ఇప్పుడు మా అంకుల్ అనుకోండి, ఉమ్, అప్పుడు ఇబ్బంది లేదు, ఉమ్, మా అక్కయ్య ఇబ్బంది లేదు. అవును. అలా ఇంత పెద్ద టెంపుల్ అయిపోయింది. ఉమ్, ఆ ఒక్క పిల్లడే చేశాడు. ఉమ్, ఏది సీనా అని చెప్పాను కదా, ఆ పిల్లడు ఒక్కడే తను సొంతగా ఇవన్నీ డిజైన్లన్నీ తనే వేసుకొని ఉమ్, తనకు వచ్చినట్టు ఉమ్, తను చేశాడు. ఆ పిల్లడు చేశాడు కాబట్టి ఇంత గుడే లేకపోతే అయ్యేది కాదు. అదే ఆయన్నే దగ్గరుండి చేయించుకున్నారు అన్నది బాగుంది. నిజం. ఇప్పటికీ అనిపిస్తుంది ఏదో కల్లాగా ఉంటుంది కానీ కూర్చుంటే స్వామి నిజంగా అయిందా అనిపిస్తుంది. అలా చూస్తే ఆయన నాకు సజీవంగా ఉన్నట్టే అనిపిస్తుంది తప్పించి ఒక విగ్రహంగా అసలు ఎప్పుడూ అనిపించదు ఏనాడు కూడా. పూర్తిగా శరణాగతితో ఉంటే ఆయన ఎలా కరుణిస్తాడు అనేది తెలియడానికి మీ జీవితం ఒక ఉదాహరణ. నిజంగా అందరికీ చాలా వరకు కూడాను. చాలా చాలా సంతోషం ఈరోజు మీ సమయాన్ని మాకు ఇచ్చారు. ఆ బాబా గారి ఆశీస్సులు కూడా మీరు మా ఛానల్కి మాకు అందిస్తారని కోరుకుంటున్నాం. సరే, థ్యాంక్ యూ వెరీ మచ్ అమ్మా.